జనులు నీ ధర్మశాస్త్రములు అనుసరింపపోయినందుకున నా కన్నీరు పారుచున్నది. ప్రైసలో ఏంటి దాని మీనింగ్? ప్రజలు ధర్మశాస్త్రం పాటించలేదు, అందుకని నాకు ఏడుపు వస్తుంది. ఏడుపు రావటం కాదు, నేనేం చేస్తున్నాను? ఏడుస్తున్నానంట. ప్రైసలో అంతే కదండి. ప్రజలు ధర్మశాస్త్రం పాటించటం లేదు, వాక్యమును అనుసరించటం లేదు, అందుకని నేను ఏడుస్తున్నాను. ప్రైసలో హల్లెలూయా. అలాగే ఏడిచేవారు ఎవరైనా ఉన్నారా? ప్రైసలో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే పక్కన వారు కానీ, నీ రిలేటివ్స్ కానీ, నీకు కావలసిన వారు కానీ ప్రైజ్లో ధర్మశాస్త్రానుసారం వారు జీవించటం లేదు, ఏడుపు వస్తుందా అండి? రాదా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో సంఘములో ఉన్నవాళ్ళు వచనానుసారం లేదు అంటే మాకు మాత్రము ఏడుపు వస్తుందండి. దేవుని స్తోత్రం. బాధ ఒక పక్కనే, అదేవిధంగా ఏమంటే బాధ నుండి వచ్చి ఏడుపు ఉండి, వచనానుసారం లేదు అండి, వాక్యానుసారం జీవించటం లేదు అండి, వాక్యం జీవితంలో లేదు అండి, ఏడుపు తప్పనిసరిగా వస్తుందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఏడుపు అనేది మంచిది కాదండి. ఏడిపించి మాకండి. ఏడుపు అనేది మంచిది కాదు, అందుకని ఏం చేయకూడదు? ఏడిపించమాకండి. ప్రైజ్లో అది కూడా మంచిది కాదు, ఏడిపించటం కూడా మంచిది కాదని ఒక సత్యం గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము రెండో తీమోతి పత్రిక నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుతాం. రెండో తీమోతి పత్రిక 3వ అధ్యాయము, రెండో తీమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి చదవండి, 5 వరకు కావాలి. అంత్య దినములలో తెలుసుకొనము, ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వింగమునాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకి కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనిరాహితులు, అపవాదులు, క్రూరులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువ ప్రేమిస్తారు, పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారే ఉందరు. చాలండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో పైకి భక్తి కలిగిన వారిగా ఉండి భక్తిలో ఉన్న శక్తిని అనుభవించలేని వారిని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఏంటి? భక్తి ఉంది కానీ ఏం లేదు? ప్రైజ్లో శక్తి లేదు. శక్తి మీద ఈ భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శక్తి లేదు అంటే ఆ భక్తికి ప్రయోజనము లేదు. గమనించి, అది మృతం అండి. అదేంటండి? మృతం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వారికి ఏం పేరండి? మర్యాద పాపులు అంటారు. ఏం పేరండి? అంటే మర్యాదగా జీవించిన పాపులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ అంటే కొంతమంది అలా, నేను బాగానే ఉన్నాను, ఏం తప్పు ఏం చేయటం లేదు, ఎవరికి ఏ దోషము చేయటం లేదు, నా పని నాది, నా డ్యూటీ నాది, నేను డ్యూటీకి వెళ్తాను, చేస్తాను, ఇంటికి వస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా నేను బ్రతుకుతున్నాను. ప్రైజ్లో దేవుని స్తోత్రం. ఎవరు వారు?
మర్యాదగా జీవించిన పాపులని మాట. దేవుని స్తోత్రం. ప్రైస్తలో ఏ దేవుని బిడ్డలకి ఏం కావాలి? హల్లెలూయా. భక్తి ఉండే. భక్తిలో ఏముంటుంది? కారణం ఏంటి? భక్తి ఎవరి పట్ల ఉన్న భక్తి అంటే దేవుడు శక్తి లేనివాడు కాదని మాట. దేవుని స్తోత్రం. దేవుడు శక్తి కలిగిన కస్తి లేని వాడు కాదు గనుక ఆ దేవుడి మీద శక్తి కలిగిన వారు తప్పనిసరిగా వారికి అదే భక్తి కలిగిన వారికి ఏముంటుంది? శక్తి ఉండాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినములో దేవుని స్తోత్రం అంటే ప్రైజ్లో ఈ మర్యాద పాపులు ఎక్కువ ఉండేది ఎక్కడండా? ఎప్పుడండా? అంత్యకాలములో. వారు మర్యాదేని కాదు, అక్కడ చాలా విషయాలు ఉంది ప్రైజ్లో. అది బయటపడదని మాట. గమనించండి, బయటపడదని మాట. అందరూ వినండి. చాలా విషయాలు ఉంది. ఒక్కసారి అది చదివితే అర్థమవుతుంది. ఒక్కసారి చదవండి. ఆ ఆ స్వార్థ ప్రియులు. అందరూ వినండి ప్రైజ్లో. నా స్వార్థం నాది అంటారు అంతే ప్రైజ్లో. నీకే దోషం లేదు కదా అంటే అది పెద్దగా ప్రైజ్ బయటపడదు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింగుములాడవాడు, అహంకారులు, దూషకులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాహరగతులు, దేశులు, అపవాదులు, ఆ, 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 దేవుడు కంటే సుఖ ప్రైసలో అందరూ వినాలి. ప్రైసలో నా సుఖం నాది, మీకే ఇబ్బంది లేదు కదా ప్రైసలో. ఏ నాకు అంతే ప్రైజ్. నా భోగము నాది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ప్రైజ్లో. మమ్మల్నే కాదు ఇబ్బంది పెట్టేది, దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? అందుచేత ఈ పగటి వేళ గమనించండి, మనకందరికీ ఏముండాలి? శక్తి ఉండాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భక్తి మీద కాదు మనము ఆశ్రయం పెట్టుకోవలసినది, శక్తి మీద, దేవుని శక్తి మీద. గమనించండి. హల్లెలూయా. అంటే భక్తి అంటే ప్రార్థన భక్తి, దేవుని సన్నిధికి రావటము ఏంటది? భక్తి. గమనించండి. ఏ వచ్చి కూర్చోవటం భక్తి. గమనించండి. కొందరు ఉపవాసం చేస్తారు, అది కూడా ఏంటది? భక్తి అని మాట. ప్రైజ్లో అంటే వారి చేసిన భక్తి కార్యక్రమం మీద వారు ఆశ్రయిస్తారు, కానీ దేవుని శక్తి మీద వారు ఆశ్రయిస్తారని మాట. దేవుని స్తోత్రం. ఏ దానికి ఏం పేరంటే భక్తి బరులు అంటారు. దానికి ఏమంటారు? ప్రైజ్లో భక్తి బరులు అంటే ప్రార్థన బాగా చేస్తారు, ఉపవాసం చేస్తారు, అదేవిధంగా దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా ప్రైజ్లో వెళ్తారు, ఇదన్నీ చేస్తారు, కానీ ప్రైజ్లో భక్తి శక్తి కలిగిన జీవితం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం గమనించండి, మనము ఈ గుంపులో ఎక్కడైనా వస్తుందా లేదా? ప్రైజ్లో భక్తి ఉంది కానీ శక్తి లేని గుంపులోను, లేకపోతే మర్యాద, అది నా పదం అండి, నేను క్రియేట్ చేసిన పదం అది. ప్రైజ్ నా డిక్షనరీలో ఉన్నది. ప్రైజ్లో ఏంటది? ప్రైజ్లో అటువంటిది ఏదైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రైజ్లో దేవుని యొక్క ప్రైజ్లో భక్తి కలిగిన వారు ఏం కలిగి ఉండాలి? కొందరికి కొన్ని కొన్ని విషయాల్లో ఏ విధంగా ఈ యొక్క ప్రైజ్లో శక్తి ఉందా? గిదయోని దగ్గరికి వచ్చి దెలీలా వచ్చి అడుగుతున్నారు, నీ శక్తి దేండిలో ఉంది? నీ శక్తి దేండిలో ఉందని అడుగుతున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. గమనించండి. సంసోను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నీ శక్తి దేండిలో? ప్రైజ్లో అనేక విషయాలు ఈయన చెప్తున్నారు, కానీ చివరిలో ఏం చెప్పారంటే, నా తల నుండి తల వెంట్రులకుండి 7 జడలు కత్తిరిస్తే నా శక్తి పోతుంది అని చెప్తున్నారని మాట. గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రైజ్లో ఈ కొన్ని కొన్ని పరిస్థితులు, అందరూ వినండి ప్రైజ్లో, అందరిలో ఒకేలాగా కాదు శక్తి అనేది. ప్రైజ్లో అది ప్రకటించేది బయటికి వస్తుంది. కొందరికేమో పాట పాడుతూ ఉండేనే మంచి శక్తి గల కొందరికి. హల్లెలూయా. ఏం చేస్తుంటారు? పాట పాడుతూ ఉంటారు. ప్రైజ్లో ఆరాధిస్తూ ఉంటారు, దాంట్లో వారికి శక్తి అని మాట. కొందరికేమో అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ కూర్చొని ప్రార్థన చేస్తారు,
అరగంట ప్రార్థన, ముప్పావు గంట ప్రార్థన, 1 అవర్ ప్రార్థన చేస్తూ ఉండారు. గమనించండి. దాంట్లో వారికి శక్తి అని మాట తెలుస్తాం. కొందరేమో బైబిల్ చదువుతూ ఉండారు. ప్రైజ్లో గమనించండి. గంటల తరబడి బైబిల్ చదివే వాళ్ళకేంటి దాంట్లో శక్తి ఉందని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఏ ఈ ప్రైజ్లో ఇటువంటి శక్తి ఇచ్చే కొన్ని మార్గాలు మనకు ఉన్నాయి. గమనించండి. ఈ పగటి వేళ గమనించండి, మనకు దేవునిలో ఉండే శక్తి ప్రార్థన చేయటం ద్వారానా, లేకపోతే ఉపవాసం చేయటం ద్వారానా, లేకపోతే ప్రార్థన చేయటం ద్వారానా, లేకపోతే ప్రైజులు ఆరాధించటం ద్వారానా దేవునిలో శక్తి ఉందని మనం ఎరిగి ప్రైజులు నీకు శక్తి ఇచ్చే ఏ భక్తి కార్యక్రమం అయినా పర్వాలేదు, దాంట్లో నుండి నీవు తొలగిపోకూడదని మాట దేవుని స్తోత్రం. అర్థమవుతున్న మాటలు. ప్రైజులు హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు కొందరికి శక్తి ఉండేటట్టే తప్పనిసరిగా నీవేం చేయాలి? ప్రార్థన చేయాలని మాట. ఒక్కరోజు ప్రార్థన చేయలేదు అంటే తెలుస్తుంది, అయ్యో ఈరోజు ఏదో పెద్ద శక్తి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అటువంటి వారికి నీ మాట దేవుని స్తోత్రం. అన్నీ మనకి కావాలి వద్దని కాదు. నేననే మాట ఏంటంటే వారికి కొందరికి మెనిక్స్ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఏముంటుంది శక్తి ఉంది. అదన్నీ భక్తి కార్యక్రమాలు. గమనించండి. పాట పాడినా, ఆరాధన చేసినా, లేకపోతే ప్రార్థన చేసినా, ఏదైనప్పుడు కూడా ఇదన్నీ భక్తికి సంబంధించిన విషయం. గమనించండి. ఏ వారికి దాంట్లో ఏముంటుంది? ఆ శక్తి ఉండదని మాట దేవుని స్తోత్రం. ఒకరోజు బైబిల్ చదివితే కొందరికి అయ్యో బైబిల్ చదవలేదు ఆ శక్తి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మాట. ప్రైజులో ఉపవాసం చేపట్టే కొందరికి శక్తి లేనట్టు అనిపిస్తుంది మాట. గమనించండి. ప్రైజులో ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా మనకు శక్తి ఇచ్చి ఏదో ఒకటి ఉంది. దాంట్లో మనం ఎప్పుడు కూడా ప్రైజులో ఎక్కువ శ్రద్ధ కేంద్రీకరించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పి ప్రార్థన చేసి భక్తి పొందేవారు బైబిల్ చదవద్దని కాదు. అందరూ వినండి. అటువంటి వారి ఆదరణ చేయకూడదని కాదు. గమనించండి. ప్రైజులో అయినా అది చేసినప్పుడు వారికి ఏమొస్తుందంటే ప్రత్యేకమైన ఒక శక్తి వస్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికేమో శక్తి ప్రైజులో ఇంటింటికి తిరిగి కొన్ని కబర్లు అందిస్తే వస్తుందని మాట. లేకపోతే ఆ రోజు వారికి ఏం రాదు, నిద్ర రాదు. గమనించండి. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఏం లేదు, కనీసం 4-5 కలవాలి. కొన్ని సమాచారం అంటే న్యూస్ ఏజెంట్ అని మాట. గమనించండి. ప్రైజ్లో రిపోర్టర్స్ అని మాట. ఏం పేరు? రిపోర్టర్స్. అటువంటి వాళ్ళకి అది దాంట్లోనే శక్తి. అది భక్తికి సంబంధించిన శక్తి కాదు. గమనించండి. ప్రైజ్లో అదేం కాదు, అది భక్తికి సంబంధించిన శక్తి కాదు. కానీ ప్రైజ్లో అది వేరే ప్రైజ్ల విషయం అని మాట. గమనించండి. అందుచేత భక్తి ఉంటుంది. భక్తితో పాటు ప్రతి భక్తి క్రియలో కూడా ఏముంటుంది? శక్తి అనేది ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికేమో ప్రైజ్లో ఎవరికో ఏదో ఒక హెల్ప్ ఒకరోజు చేయాలి. ప్రైజ్లో లేకపోతే తృప్తి ఉండదని మాట. గమనించండి. ఎవరికో ఏదో ఒక హెల్ప్ చేసేవారు ఉండరు. గమనించండి. అయ్యో చివరిలో రాత్రి ఎవరికి ఏ హెల్ప్ చేయలేదు అంటే ఒక ప్రత్యేకమైన బాధ కలుగుతుంది. అయ్యో నేను ఈరోజు ఎవరికి కూడా సహాయం చేయలేదని ప్రైజ్లో కలిగే వారు కూడా ఉండారని ఒక విషయాన్ని మనం గమనించండి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే భక్తి మీద కాదు మనం ఆధారపడవలసిన ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యుద్ధ నుండి వస్తుంది. దేవుని నామాన్ని అంటే నేను ఇదివరకు చెప్పిన ఆ యొక్క భక్తి కార్యక్రమం ద్వారా దేవునితో సంబంధం కలిగి దేవుని యుద్ధ నుండి శక్తి పొందుతారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, అర్థమైందా మాటలు? ప్రైజ్లో బైబిల్ చదివినా కొందరికి ప్రైజ్లో బైబిల్ చదివి ఆనందించేవారు ఉన్నారని మాట. ప్రైజ్లో బైబిల్ చదివి ఆనందించేవారే ఉన్నారని మాట. దేవుని స్తోత్రం. కొన్ని ప్రైజ్లో సంతోషముతో వారు కేకులు వేస్తారు. కొన్ని మాటలు వారు హృదయంలో టచ్ చేసినప్పుడు ప్రత్యేకమైన సంతోషం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో భక్తి ఉంది కానీ ఏం లేదు, శక్తి లేని అంత్యదినములో ఇది జరుగుతుందని చెప్పి దేవుని వాక్యం మనకు ఈ శక్తి లేకుండా ఉండడానికి రాకుండా ఉండడానికి కూడా చాలా విషయాలు ఉందని మాట. ధ్వనిస్తాం. హల్లెలూయా.
ఎందుకంటే దేవుని యొద్ద నుండి ఏమొస్తుంది? నేను చెప్పే శక్తి అక్కడి నుండి వస్తుంది. నేను చెప్పే శక్తి దేవుని దగ్గర నుండి వచ్చే శక్తి అని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు శక్తి తగ్గిపోతుంది? ఎందుకు శక్తి లేని పరిస్థితి వస్తుంది? ఈ యొక్క విషయం మనం ఆలోచన చేసే ఒకటి భోగం అండి. అక్కడే రాసి ఉంది. ఏంటది అండి? దేవుడి కంటే సుఖం, సుఖానుభావము ఎక్కువ ప్రేమించే వారికి ఏం లేదు, శక్తి ఉండదండి. దేవుని స్తోత్రం, ప్రైజులో. వారి గురించి లూకా సువార్తలో కూడా మనం చూస్తున్నాము. ఏంటి? భోగేచ్ఛ. ఏమంటారు? భోగేచ్ఛలతో మీరు ఉండటం వలన ఆ దినము ఉరి వచ్చినట్టు వస్తుందని చెప్పి ప్రైజ్ లూకా సువార్తలో మనం చదువుతున్నాము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే భోగము, సుఖము, ప్రైజులు, దాని మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే, దేవుడు కంటే ఎక్కువ దానికి ప్రేమించినట్టయితే తప్పనిసరిగా అటువంటి వారు శక్తి కలిగి ఉండటం కష్టమని మాట గమనించండి. అంటే ఇటువంటి విషయాల్ని ఏం చేయాలి? త్యాగం చేసేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజులో. త్యాగం చేయటం అంటే ప్రైజులో తినకూడదని కాదు. గమనించే తినాలి. దేనికి తినాలి? ఆ? ఏ బ్రతకడానికి తినాలంతే. ప్రైజులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? బ్రతకడానికి మనం తినాలి. ప్రైజులో. ఏ ప్రైజులో. ఈ భోగమని వచ్చినప్పుడు దానికి ప్రైజ్ సమయం అవసరము. గమనించండి. ఒక హోలీడే వస్తే చాలు, మళ్ళీ దేని గురించి ఆలోచిస్తారు? ప్రైజ్లో ఎక్కువ వంటలు చేయాలి, ప్రైజ్లో ఎంజాయ్ చేయాలని ఒక అలాగా తలంపులు ఉన్నవారు ఉన్నారండి. ప్రైజ్లో ఉన్నారు. ప్రైజ్లో. లేకపోతే బయటికి వెళ్తామండి. ఈరోజు రోజంతా ఎక్కడికి గడుపుతాము? బయట గడుపుతాము. ప్రైజ్లో. ఏరో రెస్టారెంటో లేకపోతే ఎక్కడో మనం భోజనం చేసుకొని వద్దాము. ప్రైజ్లో. దేవునితోనే వాళ్ళు గడిపేది. దేవుని అంటే ప్రైజ్లో భక్తి కలిగిన వారే. ప్రైజ్లో. అయినా ఎవరికి ఏ దోషము? మర్యాద. ప్రైజ్లో. గమనించండి. ప్రైజ్లో. ఏ అంటే ఆ విధంగా గడిపే వారు కూడా ఉన్నారు. అంటే భోగం వలన కూడా ప్రైజ్లో శక్తి పొందలేని పరిస్థితి అని మాట. ప్రైజ్లో. ఒక్క విషయం గమనించండి. ఈ పగటి వేళ శక్తి లేని వారు దేవుని రాకడలో ఎత్తబడానికి ఉన్న శక్తి కూడా లేని పరిస్థితి వస్తాయని మాట. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టడం గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. జంబు చేసిన వాటి గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. గమనించండి. ప్రైజ్లో. భక్తి జీవితానికి, దేవునితో కలిసి ఉండడానికి వల్ల ఆ యొక్క శక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ యొక్క ఆసక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెము జంపింగ్లో కూడా శక్తి ఉందనుకోండి ప్రైజ్లో, ఆయన అది మాత్రం కాదు. నీ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ గమనించండి. ప్రైజ్లో. ఏ ఏ ప్రైజ్లో దేవుని శక్తి మీద మనము ఆధారపడే వారంగా ఉండాలి. పవరు అక్కడ ప్రభువు ప్రైజ్లో. అపోస్తలుల పౌలు దాని గురించి ఒక మాట, ప్రైజ్లో ఒక విషయం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చెప్తారు? నేను బలహీనను పెరుబా, నన్ను బలపరచండి అని ప్రార్థన ఆ బలహీనత తీసివేయండి అని ప్రార్థన చేశారనమాట. ప్రైజ్లో. ఒకసారి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9 వాక్యం ఒకసారి చదవండి. అందుకు అందుకు దానిపైన చదివితే ముమ్మారు అంటే ఆ, 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 ముళ్ళు. చాలు. తర్వాత ముమ్మారు ప్రార్థన చేశాను. అందుకు నా కృప నీకు చాలు, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమవుచున్నాను. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అంటే గమనించవలసిన విషయము, ఆయన జీవితములో ఒక బలహీనత. అందరూ వినండి. ఆయన జీవితములో ఏంటో మనకు తెలియదు. ఏదైనప్పుడు కూడా ఏంటది? ఒక బలహీనత అని మాట. ప్రైజ్లో.
శక్తి లేదు. మన జీవితంలో కూడా బలహీనత లేదా? హలో, ప్రైజ్లో శారీరక బలహీనత అవ్వచ్చు, లేకపోతే మానసిక బలహీనత అవ్వచ్చు, ఇమోషనల్ బలహీనత అవ్వచ్చు. గమనించండి, ఇత్యాది బలహీనతలు మన జీవితంలో ఉన్నప్పుడు ప్రైజ్లో గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు ఆ బలహీనత మీద దేవుని శక్తితో నింపి ఆ బలహీనత లేకుండా చేస్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కృప నీకు చాలు, నా శక్తి బలహీనత యందు పరిపూర్ణమవుచున్నదని చెప్పను. మరి తర్వాత చదవండి. క్రీస్తు నిలిచి ఉండ నిమిత్తము విశేషముగా బలహీనత యందే ఆ అతిశయించబడుచు పడుదును. దేవుని నామానికే మహిమ. అంటే క్రీస్తు శక్తి నాలో నిలిచి ఉండాలి. క్రీస్తు శక్తి నాలో నిలిచి ఉన్నందున ఆ యొక్క బలహీనతను బట్టి నేను పట్టించుకోవటం లేదు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, కానీ ప్రైజులో ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రైజులో మన బలహీనలందే కాదు, కానీ ఆ బలహీనతను ప్రైజులో కవర్ చేసే అటువంటి యొక్క శక్తి దేవుడు ఇవ్వడానికి సమర్థుడు అని గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది శారీరకం అవచ్చు, ఏదైనప్పుడు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్లో ఎప్పుడు ఈయన శక్తివంతుడిగా అనిపిస్తుంటే ప్రైజ్లో బలహీనుడిగా ఉన్నప్పుడని చెప్తున్నారని మాట. అంటే ఆ బలహీనత మీద ఆయన దృష్టి ఉంచలేదని మాట. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని ఇమోషనల్ బలహీనత అవ్వచ్చు, గమనించండి. ప్రైజ్లో ఏ ఆ ఇమోషన్ బలహీనతకి మనం ప్రాముఖ్యత ఇస్తే ఆ శక్తి పొందటం లేదు, కానీ ఆ యొక్క ఇమోషనల్ బలహీనతను కూడా మనము ప్రైజులో అణుచుకునే వారంగా ఉండాలి. ఆ ప్రైజులో దేవుని శక్తి చేత ప్రైజులో ఆ శక్తి కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయము గమనించండి. ప్రైజ్లో శక్తి ప్రైజ్ ఈ ఈ భక్తి చేయడానికి కూడా వెనకంజ వేస్తున్నారు అంటే మనలో ఏం లేదు, శక్తి లేదు. గమనించి, అంటే ప్రార్థన చేయడానికి శక్తి లేదు, ప్రార్థన లేదు. దేవుని సన్నిధిలో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు, శక్తి లేదు. గమనించండి. ఏ ఆరాధన చేయటం లేదు, శక్తి లేదు. గమనించండి. ప్రైజ్లో ఏ అందుచేత ఈ పగటి వేళ గమనించండి, శక్తి లేని భక్తి వృధా ప్రయాసం. దేవుని స్తోత్రం. శక్తి లేని భక్తి వృధా ప్రయాసం. జ్ఞాపం చేసుకోండి దేవుని నామానికి. అంతే శక్తి కలిగిన వారంగా మనము ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని శక్తి కలిగి మనం ఉన్నప్పుడు ప్రైజ్లో నిన్న మొన్న చెప్పినట్టు ప్రైజ్లో శక్తివంతమైన మాటలు నోటి నుండి వస్తుందని మాట. స్తోత్రం. హల్లెలూయా. గద్దించడానికున్న శక్తి ఉంది, ఆశీర్వదించడానికున్న శక్తి ఉంది. ప్రైజ్లో గమనించండి. అందుచేత అటువంటి శక్తి కలిగిన వారే మనముండి ప్రార్థన చేసినప్పుడు కొన్ని అంధకార శక్తులు కూడా దూరమైపోతుందని మనతోని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము కాదు చేసేది, ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నారని మాట. యెహోషువ ఒకనాడు సూర్యచంద్రుని ఆపారు. యెహోషువ ఆపారా, దేవుడు ఆపారా? ఒక్కసారి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యం చదువుతుంది. 12 నుండి 14 వరకు ఉన్న వాక్యం చదువుతామండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట ఆ ఆ యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశారు. సూర్యుడా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ, 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 ఆ. ఎప్పుడు జరగలేదు. దేవుడే వారి కోసం ఏం చేశారంట? యుద్ధము చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చేశారంట? యెహోషువ ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ప్రార్థన ఏం చేసి ఉండారు? ప్రభువా, సూర్యుని ఆపండి, చంద్రుని ఆపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనుష్యుని యొక్క మాట వినడానికి దేవుని శక్తి ఆయల్లో అంతవరకు వ్యాపరిచింది కనుక ఆ విధంగా పలకట్టం మొదలుపెట్టారు. సూర్యుడు ఆగిపోయింది. అదేవిధంగా చంద్రుడు, ఈ సూర్యుడు చంద్రుడు నిలిచటం అంటే ఏంటి దాని అర్థము? ప్రపంచమంతా కూడా ఆగినట్టే. అన్నీ ఒకటి మాత్రం కదిలితే భూమి ఆగిపోయింది. ఆ యొక్క సోలార్ సిస్టమ్ ఆగిపోయింది. గెలాక్సీ అన్నీ కూడా ఆగిపోయింది. ప్రైజ్లో స్పేస్ అన్నీ కూడా ఆగిపోయింది. ప్రైజ్లో ఎంత సమయమని మనకు తెలియదు. సైంటిస్టులు దాని గురించి ప్రైజ్లో రాసి ఉన్నారు. అంటే వారి యొక్క కాల్కులేషను అంత సమయము కొంచెం వెనక్కి వెళ్ళినట్టు ప్రైజ్లో సైంటిస్టులు చెబుతున్నారని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈయన శక్తి కలిగి ప్రార్థన చేశారనమాట. ఎందుకంటే శత్రువులు నేను పరాజితం చెయ్యాలంటే ఈరోజు ప్రైజులో రాత్రి ఏ ముందు నేను అది చెయ్యాలి కనుక ఆ శక్తి అనమాట. ప్రైజులో ఊరికనే కాదు. చిన్నప్పటి నుండి అందరూ వినండి. చిన్నప్పటి నుండి దేవునితో జీవించి అనుభవం ఎవరికి ఉంటుంది? యెహోషువకు ఉంటుంది. గమనించండి. ఏ మోషే దగ్గర ఉండి ప్రైజులో దైవభక్తి అన్నీ కూడా ఏం చేశారు? నేర్చుకున్నారు. నేర్చుకోవటం అంటే అనుభవించారని మాట. గమనించండి. దేవుని శక్తి ఏంటో అని చూశారు. ఎక్కడ ఏం రాయబడలేదు దాని గురించి. ప్రైజ్లో దేవుని ప్రభావం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుడు ఇదన్నీ కూడా మోషే దగ్గర నుండి అన్నీ కూడా ఆయన చూచుకున్నారు, అనుభవించారని మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఇప్పుడెప్పుడైతే ఛాన్స్ వచ్చిందో అక్కడ ఏం రాసింది? యెహోషువ దేవునితో ప్రార్థన చేసి ప్రైజ్లో సూర్యుడు ఆగిపోండి అని చెప్తున్నారు. దేవుని అంటే శక్తి, దేవుని యొక్క శక్తి ఈయన వ్యాపరిచిందని మాట. దేవుని శక్తి ఈయన వ్యాపరిచినందున ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత సూర్యుడు చంద్రుడు ఆగిపోయని చెప్పినప్పుడు అది ఆగిపోయినట్టు కూడా మనం అనుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఆయన వెనకాల ఒక మాట ఉంది. దేవుడే యుద్ధం చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ప్రైజ్లో భక్తికి కలిగిన శక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కోసం ప్రవర్తించేవాడే ఉన్నాడని మాట. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయము ఏంటంటే భక్తికి కలిగిన శక్తి ఉండే దేవునికి మనవి చేయండి. అది కొంచెం కఠినమైనప్పుడు కూడా, కష్టమైనప్పుడు కూడా తప్పనిసరిగా అది మన జీవితంలో జరిగి తీరుతుంది మాట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి లేదు అంటే అదే అక్కడ జరగడానికి ఏం లేదు. ప్రైజ్లో జరగడానికి ఏం లేదు. ప్రైజ్లో స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనం కంట్రోల్ చేసినట్టయితే ఇంకా కొందరిని కంట్రోల్ చేయడానికి కూడా పవర్ మనకు వస్తుంది, శక్తి మనకు వస్తుందని ఒక విషయాన్ని కూడా ఈ ఈ ఈ మధ్యలో అది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు యోషువ డిసిప్లిన్ కలిగి ఆ మోషే వెనకాల తిరిగి ప్రైజ్లో ఆ ఆ కొండ ఎక్కి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఎవరికి వచ్చింది? ఏ కారణం ఏంటి? ఈయన అలా అల్లర చేయరని తెలుసు. అల్లర చేయదని తెలుసు కాబట్టి రమ్మన్నారు దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అల్లర చేయలేని తెలిసిన వాళ్ళకి కొంచెము ప్రత్యేకమైన స్థానం ఉంది ఎక్కడైనా సరే. ప్రైజ్లో ఒకరు ప్రైజ్లో ఇంటిలో బయటికి నలుగురు పిల్లలు అనుకోండి. ప్రైజ్లో తండ్రి బయటికి వెళ్ళినప్పుడు ఎవరు తీసుకెళ్తారు తెలుసా? చెప్పండి. అల్లరి చేయవారిని తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు. మమ్మీ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకెళ్తారు? తెలుసా ఈ విషయాలన్నీ? తెలియాలి. దేవుని స్తోత్రం.
అంటే గమనించవలసిన, మమ్మల్ని మనం కంట్రోల్ చేసే శక్తి ఫస్ట్ మనకు ఉండాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి కూడా దేవుడు మనకి, ఎందుకంటే డిసిప్లిన్ లేని చోటులో దేవుని శక్తి వ్యాపరిచేదని మాట గమనించండి. డిసిప్లిన్ ఉన్న చోటులో దేవుని శక్తి ఉంది, అక్కడ దేవుని కార్యములు కూడా జరుగుతుందని మన దునిస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో యెహోషువ ప్రైజ్లో సూర్యచంద్రుని ఆపారని మనం పాట పాడతాం. ప్రైజ్లో గమనించవలసిన విషయము, ఏ ఒక నిష్ట కలిగిన జీవితం కలిగిన వ్యక్తి గనుక ప్రైజ్లో భక్తితో పాటు భక్తికి కలిగిన శక్తి ఉంది కనుక గమనించండి, డిసిప్లిన్ ఉంది కనుక దేవుని శక్తి అతని మీద వ్యాపరిచింది. గమనించండి ప్రైజ్లో, దేవుడు ఆయన ఉన్నతమైన ఆ రీతిలో వాడుకున్నట్టు కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో కీర్తనం 18:29 మనం చదివినట్టయితే 18:29 మనం చదువుతాం. కీర్తనము 18 కీర్తనము, నీ సహాయము వలన సహాయము వలన సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటును, నిర్మలము నీ సహాయం వలన సైన్యమును జయించును, వలన ప్రాకారము దాటదను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా అభిప్రాయ ప్రకారము ఏంటి, మనము ప్రైజ్ ది లార్డ్ ఇక్కడ అసలు మనం చూస్తే జంప్ చేశారంట. ఎవరు? శక్తి వలన ఈయన ఏం చేశారు? దాటటం అంటే ప్రైజ్ ది లార్డ్ జస్ట్ జంప్ చేయటం అని మాట గమనించండి. మనము ఏం చేయాలంటే ప్రైజ్ ది లార్డ్ ఏం చేయక్కర్లేదు, కానీ దూరి అంత శక్తి మనకు ఉండాలని మాటతోనే స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుకి అదే శక్తి కదా. క్లోజ్ చేసి ఉండగా ప్రైజ్ ది లార్డ్ శిష్యులు క్లోజ్ చేసి ఉండగా రూమ్ దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన. అంటే దావీదుకున్న శక్తి కంటే ఎక్కువ శక్తి కలిగిన వారంగా ఉండాలి. కారణం ఏంటి? మనకు దేవునితో ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడు కూడా సహవాసం ఉండాలని మాట. పాత నిబంధన పరిశుద్ధుల కంటే శ్రేష్ఠులని మాట. ఎవరు? కొత్త నిబంధన పరిశుద్ధులని మాట స్తోత్రం. వారికి శక్తి ఎక్కువ ఉంటుంది. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి అప్పుడప్పుడు శక్తి ఉండేది. ఇప్పుడు మనకి ఏంటి 24 గంటలు కూడా. అంటే ఆ బలహీనత మమ్మల్ని ఓవర్కమ్ చేస్తే, బలహీనత మాత్రం మనము కలిగి ఉండే మాత్రం ఆ శక్తి అనుభవించలేం. కానీ ప్రైజ్లో బలహీనత మీద దేవుని శక్తి వ్యాపరించాలని మాట. బలహీనతమైన దేవుని శక్తి వ్యాపరించాలని యొక్క విషయం మనం గమనించండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మామూలు వ్యక్తులం కాదు మనము, శక్తి కలిగిన వారంగా ఉండాలి. మొట్టమొదటి శక్తి దేనికి కావాలి? మమ్మల్ని మనము కంట్రోల్ చేసుకునే శక్తి అని మాట. మమ్మల్ని మనం ఏం చేయాలి? కంట్రోల్ చేసుకునే శక్తి అని మాట. ఎవరికైనా ఉండే ఈరోజు పరీక్షించి చూడండి. ప్రైజ్లో తప్పనిసరిగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసినట్టయితే ప్రైజ్లో అనేక విషయాల్లో మీరు కంట్రోల్లో ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రైజ్లో నీ మీద శక్తి, ఇదివరకు ఉన్న శక్తి కంటే అధికమైన శక్తితో దేవుడు నింపుతేవారే ఉండాలని మనం తెలుస్తాం. డిసిప్లిన్డ్ జీవితం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళే ఒక్క విషయం గమనించండి. ఈ ఐపీఎస్, ఐఏఎస్ వీళ్ళందరూ పాస్ అయ్యేవారు తప్పనిసరిగా ఫస్ట్ వారు నేర్చుకునే విషయం ఏంటండి? డిసిప్లిన్ అండి. దేవుని స్తోత్రం. ఒప్పుకుంటారా లేదా? ప్రైజ్లో వారిలో ఫస్ట్ వచ్చేదేంటి? క్రమశిక్షణ అన్నమాట. ప్రైజ్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వారి ప్రైజ్లో గమనించండి. వాళ్ళు ఎక్కడైనా ప్రైజ్లో చైర్లో కూర్చోవడం చూడండి, అస్సలు కొంచెం కూడా వారు కదలదు. ప్రైజ్లో గమనించండి, అలాగ కూర్చుండారనమాట. చూస్తే మనకి ప్రైజ్లో చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ డిసిప్లిన్, జీవితమును కంట్రోల్ చేయటము. అది వాడవద్దంటే వాడవద్దు, అంతే. గమనించండి ప్రైజ్లో చిన్న చిన్న విషయాలు గమనించండి. ప్రైజ్లో కొన్ని విషయాల మీద ఎప్పుడైతే మనం మన బలహీనత మీద మనము బలము పొందే వారంగా ఉండాలి.
ఆత్మీయంగా మమ్మల్ని ఆత్మీయంగా మనము జీవితం లైఫ్ను మనము ముందుకు సాగకుండా ఉండడానికి కారణం మనలో ఉన్న బలహీనతని మాట. అనేక బలహీనతలు ఉండిపోయిందని మాట. దుని స్తోత్రం. ఏ అది ఫుడ్ విషయం అవ్వచ్చు, మనం తాగే విషయం అవ్వచ్చు, మనం వాడే విషయం అవ్వచ్చు, మనం నిద్రే అవ్వచ్చు. అందరూ వినండి, మన నిద్రే అవ్వచ్చు. ప్రైజులో ఏదైనప్పుడు కూడా మనలో ఉన్న బలహీనత మాట. ఆ బలహీనత మీద బలం పొందినప్పుడు మాత్రమే ప్రైజులో ఆత్మీయంగా దేవుడు ఇంకను మమ్మల్ని ప్రైజులో శక్తిని దింపడానికి ఇష్టపడుతున్నది. స్తోత్ర హల్లెలూయా. అది ఆటోమేటికలీ ప్రాక్టీస్ అయిపోతుంది. ఎక్కడ జోబుకి వెళ్ళినా ఈ 2 ప్రశ్నలు అడుగుతారు ఈ మధ్యలో. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ప్రైజులో తెలియాలి, గమనించండి. ఏ ఒకప్పుడు అది లేదు, మా చిన్నప్పుడు అది లేదు, ఎవరు అడిగారు ప్రైజ్లో. ఇప్పుడు అది కూడా అడుగుతారు, మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి ప్రైజ్లో. ఎందుకని? ఆ వీక్నెస్ని మీరు తెలుసుకోవాలి ప్రైజ్లో. దాని మీద మీరు విజయం పొందే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక్క వ్యక్తి కూడా మీ దగ్గర ఉంచడానికి నేను ఇష్టం. గిదెయోనుని మాట జడ్జెస్ 6వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదవండి. ప్రైజ్ 6:14 అదే అదే న్యాయాధిపతుల గ్రంథము. అందుటే యెహోవా తిట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతి నుండి చాలండి ప్రైజ్లో. గమనించండి, గిదెయోని యొక్క పని చూస్తే ఈయన పిరికివాడని మాట. గమనించండి, ఇశ్రాయేలీ అంటే గిదెయోని యొక్క పని చూస్తే ఈయన ఎవరు? ఎందుకని? అదే మాట ప్రైజ్లో. ఏంటి? గానుగ చాటున ఏం చేస్తున్నారు? గోధుమ. ఎందుకంటే శత్రు వస్తుందేమో అని చెప్పి పీకివాడు. ప్రభు ఏం చెప్తున్నారంటే, బలము తెచ్చుకొని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, బలము తెచ్చుకొని వెళ్ళు, వాళ్ళ మీద విజయం పొందమని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి తన బలమేంటి ప్రైజ్లో? తన బలమేంటి? గమనించండి. ఏ ప్రైజ్ శత్రు చూస్తే, మనుషులు చూస్తే ఆయన పిరికివాడైనప్పుడు కూడా దేవుడు అతను చూచినప్పుడు ఒక్క విషయం అర్థమైంది. నంబర్ 1 ఏంటంటే ప్రైజ్లో దేవుని యొక్క అల్పుదాలేండో అని దీనికి బాగా తెలుసు. ఆయన ఒక మాట ఉంది, దేవుడు మనకు తోడే ఉండనేడలా అల్పుద కార్యములు ఏమాయను. దేవుడు అల్పుద కార్యం చేయడానికి సమర్థుడని ఈయన నమ్మారు. అతని బలమని మాట. గమనించండి. హల్లెలూయా. మా పితరులను దేవుడు విడిపించారని నమ్మారు. అది తన యొక్క బలమని మాట. గమనించండి ప్రైజ్లో. యెహోవా మాకు దేవుని స్తోత్రం. అది తన బలమని మాట. దేవుని స్తోత్రం. బలం తెచ్చుకు ఇంకో ఒకటి కూడా ఉంది. ఈ వాస్ ఏ డిసిప్లిన్డ్ మ్యాన్. అంటే అతనిలో ఏంటి? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చాటున ఏదైనా చెయ్యాలంటే అంత డిసిప్లిన్ కలిగి ఉండాలి, లేకపోతే బయటపడుతుంది మాట. డౌట్ ఉందండి అమ్మా? ఎనీ డౌట్? చాటున చెయ్యాలంటే సౌండ్ రాకూడదు. ఎంతవరకు మనము వంగుతామో అంతవరకు వంగాలి. గమనించండి, ఎంత క్లియర్గా ప్లాన్ చేయాలో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కంట్రోల్లో ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే గమనించవలసిన విషయము ప్రైజ్లో. గమనించండి, అది కూడా ఈయనకుంది. ఈయన యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజ్లో ఉదయము ఎర్లీ మార్నింగ్ లేచి ఈయనేం చేస్తున్నాడు? అక్కడ పని చేస్తున్నారని మాట. దేవుని స్తోత్రం. డిసిప్లిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు ఏంటి? బలము తెచ్చుకొని వెళ్ళు, దేవుని నామానికి మహిమ. ఈయన శిష్యులు కొందరు ఉన్నారు. అందరూ వినండి, ఈయన శిష్యులు కొందరు ఉన్నారు. గమనించండి ప్రైజ్. వాళ్ళందరూ కలిపి ఏం చేశారు? రాత్రి వేళ ఏం చేశారు? తండ్రి యొక్క ఆ యొక్క ప్రైజ్లో బయలుదేవత యొక్క ఆ మందిరమును ఏం చేశారు? వారు పడేశారని మాట, అందరూ కలిసి. గమనించండి, ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు తోడుండాడు అని యొక్క విశ్వాసం అని మాట. గమనించండి, దేవుడు ఒకనాడు దేవుడు అద్భుత కార్యాలు చేశారు అని యొక్క నమ్మకం అని మాట. ప్రైజ్. గమనించండి, అదే తనకు బలం ఇచ్చింది. అక్కడ డౌట్ మాత్రమే వచ్చింది ఏంటి? ఇప్పుడు దేవుడు ఎక్కడా, ఇప్పుడు దేవుడు ఎందుకు చేయటం లేదు అని అడిగారు. అంతవరకే. దేవుని స్తోత్రం.
అప్పుడు చెప్తున్నారు, హల్లెలూయా, నీవు బలము తెచ్చుకొని బయలుదేరుమని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి లేని జీవితం కాదు. ప్రార్థనలో కూడా మనకు శక్తి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన ద్వారా అనేక అంధకార చీకటి శక్తుల మీద మనం విజయం పొందే వారంగా ఉండాలన్నమాట. ప్రైజ్లో శక్తి కలిగిన మాటలు నోటి నుండి రావాలని మాట గమనించండి. దేవుడి మీద ఆ యొక్క ప్రైజ్లో విశ్వాసం ఉండాలి. డిసిప్లిన్ జీవితం కలిగిన వారిగా ఉండాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అంటే ఈ భోగ ఇచ్చలు కూడా గమనించండి. అక్కడ అదే మాట ఉంది. వారు భోగేచ్ఛ కలిగి ఉన్నారు, సుఖానుభవం కలిగి ఉండారు. అది ప్రైజ్లో కంట్రోల్ చేయవలసిన విషయం అన్నమాట. గమనించండి. అక్కడ ఏం రాసి ఉంది? అటువంటి వారు భక్తి ఉంది కానీ ఏం లేదండా, శక్తిని ఆశ్రయించటం లేదు. ప్రైజ్లో ఏ వారి యొక్క ఎమోషన్ వారు లోబడి ముందుకు సాగుతున్నారని మన దేవుని స్తోత్రం. ఎమోషన్లు కంట్రోల్ చేసేది అది పెద్ద విషయం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మన భావోద్రిగాను ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. అక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రవర్తిస్తేనే మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్లో అందుచేత ఈ పగటి వేళ గమనించండి. ప్రైజ్లో భక్తి మంచిదే, కానీ భక్తితో పాటు శక్తి కలిగిన వారంగా ఉండాలని మన దేవుని స్తోత్రం. భక్తితో పాటు శక్తి కలిగిన వారంగా ఉండాలి. ప్రైజ్లో హల్లెలూయా, ప్రైజ్లో. ఒకసారి నేను చెప్పా, మనకు సేవ చేయడానికి అనేక దూతలు ఉన్నారు. ఇబ్రాయీలు రాసిన మొదటి అధ్యాయం చివరి అధ్యాయం చివరి వాక్యం చదవక్కర్లా. పరిచారం చేయడానికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పరిచారం చేయడానికి ఉన్న ఆత్మల మీద మనం ఆజ్ఞాపించినప్పుడు అనేక కార్యములు వారు చేయాలని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఉన్నారు పెద్ద ఆఫీసర్లు. పెద్ద ఆఫీసర్లు అయినప్పుడు కూడా ప్రైజ్ ది లార్డ్ ఏ సేవకులున్నా సరే వారి చేత ఏం చేయించారు తెలియదు. గమనించండి. ఏ తెలియదు వాళ్ళకి చేయించడానికి. ఏ అధికారమును ఎక్సర్సైజ్ చేయరని మాట. గమనించండి. అటువంటి వారు కూడా ఉన్నారు. గమనించండి. ఏ ఆఫీసులో కింద ఉన్నవారు అంటే చేయతే తెలియదని మాట. గమనించండి. అందుచేత ప్రైజ్లో మనకు అనేక సేవకులను దేవుడు ఇచ్చినట్టయితే ఆ సేవకులను కూడా ఆజ్ఞ ఇవ్వడానికుള്ള ప్రైజ్లో శక్తి మనకు కలగాలని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో అది ఎక్కువ ఈ ప్రైజ్లో దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది. అదృశ్యమైన అనేక విషయాలు మనకు విరోధంగా వస్తుంది. అది మనం గ్రహించి ప్రైజ్లో అది చూసుకో ఇది చూసుకో అని చెప్పగలిగే ప్రైజ్లో విధంగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మనకున్న శక్తి ప్రైజ్లో మన సొంత శక్తి కాదు. గమనించండి. ఎవరి శక్తి అది? దేవుని శక్తి గనుక తప్పనిసరిగా ఆ భక్తి జీవితములో ఏం కలుగుతుంది? శక్తి తప్పనిసరిగా ఉంటుందని మాట. ప్రైజ్లో ఈ లోక సంబంధమైన విషయాలు ఆ శక్తిని ఏం చేస్తుందంట? బలహీనపరుచుతున్నట్టయితే తప్పనిసరిగా శక్తి పొందటం కష్టమని మాట. ప్రైజ్లో హల్లెలూయా. భక్తి జీవితములో విషయాలు రెండు కలిపి వెళ్ళాలంటే అక్కడ శక్తి ఉంటుందా? ఏ ఆచారం కలిపినట్టయితే అక్కడ శక్తి ఉందా? లేదని మాట. గమనించండి. ప్రైజ్లో అటువంటి విషయాన్ని పక్కన పెట్టినప్పుడు మాత్రమే శక్తి కలిగిన ఒక ప్రైజ్లో భక్తి జీవితం మనం చేయగలుగుతామని యొక్క విషయాన్ని మనం గమనించండి. చదవండి ఇంకా తీమతి, నేను ఆపేస్తాను. తీమతి పత్రిక 3:5-6 కూడా చదవండి ఒకసారి. వారి భక్తి 5 నుండి చదవండి. పైకి భక్తి కలిగిన వారే ఉండి ఉందరు, ఇట్టి వారికి విముఖుడగే ఉండుము. దేవుని స్తోత్రం. అందరూ వినండి. భక్తి లేని అంటే భక్తి ఉంది కానీ శక్తి లేని వారితో మనం తిరిగితే మనకు కూడా ఏం లేదంట, శక్తి బలహీనమైపోతుందని మాట. వారి యొక్క విషయంలోకి మమ్మల్ని వాళ్ళు కంబల్ చేస్తారని మాట. అటువంటి కంబల్షన్లోకి మనం వెళ్ళినప్పుడు మనం కూడా శక్తి లేని పరిస్థితి జీవితంలో ఒక మాట కూడా చదవండి అక్కడ. పాపభరితులే నానా విధమైన దురాశల వలన
నడిపింపబడి ఆ, చాలండి, దేవుని స్తోత్రం. నానా విధమైన దురాశల చేత ఏ నడిపింపబడి ఈడవబడి, గమనించండి, దేవుని శక్తిని గ్రహించలేక, దేవుని శక్తిని అనుభవించలేక, ప్రైజులు గమనించండి, భక్తి కలిగిన వారిగా ముందుకు సాగేవారు అంత్య దినములో ఉన్నారని దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు ఈ పగటి వేళ గమనించండి, ప్రైజులు మన జీవితములో అటువంటి పరిస్థితి రాకుండా శక్తి కలిగిన వారిగా ఉండి, ప్రైజులు ముందుకు సాగే వారంగా మనముండ. అటువంటి శక్తి కలిగిన వారు ఆ యొక్క బూరద్దని వినినప్పుడు వారు ఎత్తబడతారు. ప్రైజులో దేవునితో పాటు వారు పరలోకం ఆకాశ మండలములో ఎత్తబడతారని మాట, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పైకి వెళ్ళడానికి శక్తి ఉండాలి కదా. హలో, పైకి వెళ్ళడానికి శక్తి వద్దా? కావాలి. ఆ శక్తి అంతే, ఈ శక్తి, వేరే శక్తి ఏం కాదు. ప్రైజులో ఈ శక్తి అని మాట. ప్రైజులో ఏ ప్రైజులో ఈ శరీర శక్తి అసలు పనిచేయదు, గమనించండి. ఆ ఆత్మ సంబంధమైన శక్తి కలిగి మనము ఎదురు చూచే వారంగా ఉండాం. దేవుని అంత్య దినమని ఉంది. అంత్య దినములు గనుక దేవుని రాకడ ఎప్పుడైనా సంభవిస్తుంది కనుక మనం శక్తి కలిగిన వారిగా ఉండి మనం ముందుకు సాగుదాం. దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించినగాక. అందరు కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం చేతికి పోస్తున్నాం. ఉదయకాలం ఈ విధంగా నీ సల్లో గడుపుట కృప ఇచ్చారు, నీకు వందనములు. తీసుకుని వచ్చే వేలందరిని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా ప్రభు ఒక వారకాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు శక్తి కలిగిన వారుగా, భక్తిలో ఉన్న శక్తి నీ మీద ఆశ్రయం పెట్టుకొని, నీ శక్తి మీద ఆశ్రయించుకొని ముందుకు సాగే కృపను గ్రహించమని ప్రభు ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. ప్రభు ఆ సంఘమును దీవించండి, ప్రతి కుటుంబమును దీవించండి. సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు, వారందరినీ నీ చేతిగా పోసి ప్రార్థన చేస్తున్నామయ్య. దీవించి నీవే మహిమ పొంది పవన్ కూడా పూర్తి విడుదల దయచేయండి. ఎత్తబడిన కాணிక దశంభాగం అన్నీ కూడా నీ చేతికి పోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సేవలో వాడడానికి కృపను గ్రహించమని నీకే వందనాలు చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసుక కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండినగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ